కాకినాడ పగడాలపేటలో వేంచేసిన శ్రీ కోదండరామాలయం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సాన సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, అన్నపూర్ణ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్, అన్నపూర్ణ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గేదెల అబ్బులు, గేదెల దశరథ, నాటి వెంకటరమణ, గేదెల శ్రీను, అరదాడి రాజు, పాలెం రాజు, లంకే పోసిబాబు, చెక్క పెద్ద సత్యబాబు, చెక్క సత్యబాబు, గేదెల కుమార్, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. పగడాలపేట కోదండరామాలయం ఈ రోజున సోమవారం నాడు అందరికి ఒక 3000 మందికి అన్నదానం చేస్తారని అన్నదాన ప్రసాద వితరణ. ఇది గత 36 సంవత్సరాలుగా నిర్మాణం ఆగిపోయిన కోదండరామాలయం గుడి 2024 మార్చి 20వ తారీఖున విగ్రహం ప్రతిష్ఠ జరిగిందని ఉదయం 10 గంటల 10 నిమిషాలకి. ఈ పగడాలపేట వాస్తువులు చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు ఒక పండగలా చూశాను నేను. 2 సంవత్సరాల క్రితం జరిగిన ఈ విగ్రహ ప్రతిష్ఠ రోజు ముందు రోజు కానీ విగ్రహ ప్రతిష్ఠ 3 రోజుల నుంచి పండగలాగా ఉంది. ఆ రోజు ఒక 5000 మందికి అన్నదానం చేశారు. ఆ రోజు 5000 మంది పైగా ఇక్కడ భక్తులు వచ్చారు. ఈ వాతావరణం చూస్తుంటే ఇక్కడ ఇంత భక్తి శ్రద్ధలతో ఉన్న పగడాలపేట వాస్తువులు అంటే నాకు చాలా అభిమానం. అబ్బు గారు, మన సత్యబాబు గారు, రమణ గారు, వీళ్ళందరూ నా సొంత అన్నదమ్ములు లాంటి వాళ్ళందరూ. వీళ్ళకి ఎప్పుడు నేను చాలా ఇష్టం. ఇక్కడ ఈ గుడి ఇంకా అభివృద్ధి చెంది ఇంకా బాగుండాలి. ఈ ఊరు పగడాలపేట వాస్తువులు అందరూ సంతోషంతో ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.